అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 20,000 రూపాయలు జమ చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట. అయితే ప్రస్తుతం ఈ యొక్క 20,000 సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. సో, మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరూ కూడా అన్నదాత సుఖీభవ పథకాని కోసం ఎదురు చూస్తున్నారు. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో, అప్డేట్ ఏంటి ప్రతిదీ కూడా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకి రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది కదండి. సో, గతంలో మనకి రైతు భరోసా కింద మనకి ఈ యొక్క పథకం అయితే అందించేవారు. ఇప్పుడు దానికి కాస్త అన్నదాత సుఖీభవ పథకం కింద మార్చి నిధులు పెంచి అందించేందుకు అయితే సిద్ధమవుతుందండి. గతంలో మనకి చూసుకున్నట్లయితే 13,500 రూపాయలు మాత్రం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు దాన్ని కాస్త 20,000 వరకు కూడా పెంచడం అయితే జరిగిందండి. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి నిధులన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో రైతులకైతే జమ అవబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సో, ఈ యొక్క 20,000లో కూడా మనకి 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, అలాగే కేంద్ర ప్రభుత్వం తరపునేమో 6,000 రూపాయలు అనేవి అయితే వీళ్ళకి కానున్నాయండి. అయితే తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు అనేవి అయితే రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వ నిధులని కూడా కేటాయించబోతుందండి. రేపటిలోగా ఈ యొక్క నిధులు విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.